నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం స్వర్ణ గారు. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. శ్రీనివాస్ గారు, ఒక 50 రోజులు ఉన్నాయి ఏపీలో ఎలక్షన్స్ కి. సో పొత్తులకు సంబంధించి, సీట్లకు సంబంధించి అనేక చర్చలు లేకపోతే ఈ పంపకాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి నియోజకవర్గాన్ని చాలా ఆయుపట్టుగా చూడొచ్చు. అయితే అక్కడ జరుగుతున్న ఈ సీట్లకు సంబంధించిన ట్వీట్లు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఏంటి సీట్లకు సంబంధించిన ఈ ట్వీట్ల గొడవ? డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకి అడ్డా అండి. అది మనం కూడా వారాహి యాత్ర ద్వారా చూసాం ఎంత ప్రజాదరణ పవన్ కళ్యాణ్ గారికి ఉంది అనేది. ఆ 34 సీట్లు ఒక్క సీటు కూడా వైసీపీకి రానివ్వనని శపథం చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఆ పార్టీ అధ్యక్షుడికి ఉంది కదా. ఎక్కడ పట్టుందో, ఎక్కడ సామాజిక వర్గ సమీకరణ ఉన్నదో, ఎక్కడ అభిమానులు ఉన్నారో, ఎక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందో అక్కడే కాన్సన్ట్రేషన్ ఆయన చేస్తున్నాడు. దాంట్లో భాగంగా మొన్న విశాఖపట్నం వెళ్ళటం కావచ్చు, నేను రాజమండ్రి వెళ్ళి అక్కడ సమన్వయకర్తలతో ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని కందుల దుర్గేష్ రాజకీయ నాయకుడే కదా, సీనియర్ నాయకుడే కదా, పట్టున్నది కదా, బలమైన సామాజిక వర్గం ఆయన అనుకుంది కదా. మరి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన నువ్వు చేసుకో, ఈ టికెట్ నీది రాజమండ్రి రోడ్లు అని చెప్పడం తప్పు కాదు కదా. అని అంటే ఆయన చంద్రబాబు నాయుడు అడగకుండా చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారా? మీరు అంటారా? నేను అంటలేదు. ఎందుకంటే గోరంట్ల బుచ్చి చౌదరి గారికి ఆ మాత్రం తెలియదేమో. నా చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్తారని అంటున్నాడు. ఆయన ఏజ్ అయిపోయింది. ప్రతి ఎలక్షన్కి ముందు మీరు చూడండి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఏం చెప్తారు, ఇదే నా లాస్ట్ ఎలక్షన్ అంటాడు. మళ్ళీ ఉంటాడు అక్కడ ఆయనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ అయిపోయింది. అక్కడ సీటు కందులు దుర్గేస్తే ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉండి పట్ల విశేష ప్రజాదరణ ఉండి ఆయన సీటు చేసుకున్నప్పుడు ఆయన బయటకు వచ్చి ఏం చెప్పాడు ఉందాగా, ఎప్పుడు ఆయన చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు చేసుకోమన్నాడు, ఆయన ఆదేశాలు మా అధ్యక్షుడు ఏం చెప్తే అది వెళ్తానని చెప్పి సౌమ్యంగా చెప్పాడు. అదేవిధంగా ఈయన ఏం చెప్పాలా, ఒక అధ్యక్షుడు పార్టీ అధినేత కష్టాల్లో ఆ పార్టీ ఉన్నప్పుడు, ఆ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేసిన ఆ వ్యక్తి ప్రకటించాడంటే విషయం లేకుండా ప్రకటిస్తాడా? మీరు వన్ సైడ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? వన్ సైడ్ కాదు ఇక్కడ. ఇప్పుడు కందుల దుర్గేష్ గారికి నువ్వు మాట్లాడు అని చెప్పి సౌమ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చారు కాబట్టి బయటకు వచ్చి పాజిటివ్ గా చెప్పారు. మరి గోరంట్ల గారికి కూడా అంతే పాజిటివ్ గా వెనకాల ఏదో నడవాలి కదా, ఏం కాదులే నేను ఉన్నా అని. అందుకే ఆయన బయటకు వచ్చి నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మీరు టెన్షన్ పడకండి అని ఆయన చెప్పారు. తప్పే ఉంది ఇందులో. టెన్షన్ పడటం ఏంటంటే ఇక్కడ ఏంటి, మొదటి నుంచి కూడా జనసేన టీడీపీ ఒక అన్నదమ్ములాగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఓటు పోలరైజేషన్ అవ్వాల్సిన అవసరం ఉన్నది, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రకటించిన కనీసం 24 అవర్స్ కాకముందే వితిన్ 1 అవర్లో ట్వీట్ చేసి ఇదేమీ కాదు నేనే పోటీ చేస్తున్నాను, మళ్ళీ నేనే ఎమ్మెల్యేని నాయకుడు చంద్రబాబు నాయుడు నోటి నుంచే చెప్తాడని గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఆ వయసులో ఆయన అంటే ఎంతవరకు సమంజసం? ఎందుకు మీరు బుచ్చేగానే క్వశ్చన్ చేస్తున్నారు? ఇప్పుడు ఉన్న ఈ సెకండ్ పర్సన్స్ ఉన్నారు కదా, ఇటు దుర్గేష్ గారు కావచ్చు లేకపోతే గోరంట్ల గారు కావచ్చు, వీళ్ళిద్దరిని పక్కన పెడితే వెనకాలన్న పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో నా తరపు నుంచి దుర్గేష్ గారికి ఇట్లా ఇస్తున్నాను అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బయటికి గొడవ వచ్చిండేది కాదు. డెఫినెట్గా. అంటే ఇక్కడ ఏంటంటే సీటు పోతే ఎవరికైనా ఇబ్బందికే. 2 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు కదా, మళ్ళీ ప్రజల క్యాడర్లో కూడా వాళ్ళ సానుభూతి కావాలా. నేనున్నాను రేసులో అని చెప్పే ఇదిలో భాగంగా ట్వీట్ చేసి ఉండొచ్చు. ఆయనకు కూడా సీటు రాదని ఆయనకు కూడా తెలుసు. అసలు మాట్లాడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కదా. వాళ్ళు మాట్లాడుకుంటారు స్వర్ణ గారు, తొందర పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బాగున్నారు. ఏం గొడవలు పెడతారు. ఇక్కడ ఏంటంటే గోరంట్ల బుచ్చేదేవి గారు కొద్దిగా ప్రోయాక్టివ్. ఎందుకంటే బీజేపీతో కలవటం అసలు మొదటి నుంచి ఇష్టం లేదు, చాలా తక్కువగా మాట్లాడతాడు. జనసేన కూడా కొద్దిగా తక్కువగా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. అసలు బీజేపీలో కలవటం టీడీపీకి చాలా తీవ్ర నష్టం అని చెప్పి బహిరంగ మీడియాలో చెప్పిన వ్యక్తి. అటువంటి వ్యక్తి బీజేపీ ఇప్పుడు కలుస్తుంటే బీజేపీ ఇప్పుడు కలుస్తూ ఉంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తే మీరెవరు? మీరు ఒక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే మాత్రమే. అధిష్టానం నిర్ణయం తీసుకునేదాకా ఓపిక పట్టాల. అది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు కాబట్టి మా నాయకుడు ఇలా చెప్తే అలా వెళ్తాననే మాట అంటే బాగుంటుంది. ట్వీట్ చేస్తే ఎట్లా గందరగోళం అవతల అధికార పార్టీకి ఇది కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞ లేనిదే, పర్మిషన్ లేకుండానే ట్వీట్ చేశారంటారా? అంతే కదా పరిణామం. ఇప్పుడు బుద్ధ వెంకన్న ఉన్నాడు, నాకు ఆయన అనకాపల్లి ఎంపీ కానీ లేకపోతే విజయవాడ వెస్ట్ టికెట్ కావాలనుకున్నాడు, టికెట్ రాదని తెలిసిపోయింది. ఆయన రక్తం బ్లడ్ డొనేషన్ చేసి ఒక పెద్ద బ్యాగ్ నిండా ఆ రక్తంతో చంద్రబాబు నాయుడు గారు కాలు గడుగుతున్నాడు. సిబి అని చెప్పి గోడల మీద రాశాడు. అంటే నా రక్తం అంతా టీడీపీ ఉంది, నన్ను పరిగణలో తీసుకుని నాకు సీటు కావాలని అడుగుతున్నాడు. అది చెప్పి చేశాడంటారా? పార్టీ మీద అభిమానంతో
నాయకుడు నాకు ఎక్కడో సీట్ ఇస్తాడనే నెక్స్ట్ కదా. నేనే అన్ని గనక బుచ్చయ్య గారు అంటే ఓకే, బట్ ఈ మాట చంద్రబాబు నాయుడు గారే చెబుతారు అనే దగ్గర వచ్చేసింది రాజమండ్రి వాస్తవ్యులకి ఏం జరుగుతుంది ఏ రాజమండ్రిలో ఉండదండి అని. ఇక్కడ క్లారిటీ. కందులు దుర్గేష్ జనసేన తరపున పోటీ చేస్తాడు. ఉమ్. గోరంట్ల బుచ్చి చౌదరి గౌరవంగా రేపు టీడీపీ నుంచి ఎమ్మెల్సీను పోటీ చేస్తారా? జనసేన నుంచి కందులు దుర్గేష్ పోటీ చేస్తాడు. టీడీపీ నుంచి చౌదరి గారు లేదు లేదు బుచ్చయ్య పోటీ గారు చేయడు. ఆయన పోటీ ఎమ్మెల్సీ చేస్తున్నారా? ఆల్రెడీ 2 సార్లు చేశారు. ఏజ్ అయిపోయింది. ప్రతి ఎలక్షన్ ముందు నేను ఇదే లాస్ట్ ఎలక్షన్ అంటాడు కాబట్టి ఆయన సపోర్ట్ పూర్తిగా కందులు దుర్గేష్కి చేయాల్సిందే. మీరు కందులు దుర్గేష్ నిన్న మాట్లాడింది మీరు ఒకసారి గమనిస్తే బయటకు వచ్చిన తర్వాత, నేను కలిసి గవర్నమెంట్ బుచ్చి చౌదరి గారితో కలిసి నేను ముందుకెళ్తాను, ఆయన ఆశీస్సులు కూడా తీసుకుంటానన్నాడు. అంటే చూడండి ఇక్కడ నాయకత్వం, నాయకుడు చెప్పినట్టు ఇక్కడ వింటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే గవర్నమెంట్ బుచ్చి చౌదరి గారు వినాలా. ఇక్కడ వ్యక్తిగత ఇది ఇక్కడ పార్టీలో ఉండదు. వ్యవస్థ బాగుంటేనే మిగతా వాళ్ళు బాగుంటారు. కాబట్టి ఇక్కడ స్మూత్గా వెళ్ళాల్సిన బాధ్యత టీడీపీ కూడా ఉన్నది. అదే జనసేన మొదటి నుంచి కూడా లోకేష్ బాబు మీరు మా నాన్న సీఎం అన్నప్పుడు ఎక్కడ కూడా జనసేన క్యాడర్ ఒక్కసారి కూడా నాయకుడు ఏమనుకుంటాడని ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. కానీ విపరీతమైన క్యాడర్లో కింద స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎట్లా ఎలక్షన్ కాకముందే మీరు ఎట్లా సీఎం అవుతారని. అది నాయకులు చూసుకోవాలి. అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చూసుకుంటారు కాబట్టి వాళ్ళిద్దరూ సమన్వయంతో వెళ్తున్నారు కాబట్టి ఆ దిశగా క్యాడర్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అదే మీరు అనే టాపిక్కే అక్కడ నాయకత్వం సంబంధించిన అక్కడ నాయకత్వం లేమి కనిపిస్తుంది, లోపం కనిపిస్తుంది కాదంటారా మీరు? నేను చెప్పినట్టుగా ఇప్పుడు నాయకత్వ లోపం అంటే మీరు 55 రోజులు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సాక్షాత్తు అధ్యక్షుడే కనపడలా, క్యాడరే కనపడలా. స్థానిక సభలో ఒకప్పుడు పోటీ చేయలేదు టీడీపీ. ఇవన్నీ ఏమంటారు దానికి? ఇవన్నీ కూడా ఏంటంటే పారామీటర్స్ ఉంటాయి, సిచ్యువేషన్ ప్రకారం ఉంటాయి. ఇప్పుడు మంచి భూమి వచ్చింది, టీడీపీ జనసేన కలిసింది, ఆహ్లాదకరంగా వెళ్తున్నారు. అధికారం మేము వస్తామనే ఇదిలో కాన్ఫిడెంట్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్టి గజ్జాలు ఏమంటారు కదా, చిల్లి గిల్లి కజ్జాలాగా ఉండకూడకుండా ఆహ్లాదకరంగా ఉండాల్సిన అవసరం ఇరు పార్టీలకు ఉంటుంది. సో ఈ అభ్యర్థులకి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాయకులపైనే ఉంది. ప్రస్తుతానికి ఇది పాజిటివ్ వైబ్ లో జనసేన నడుస్తుంది కాబట్టి మనం జనసేనని టచ్ చేయలేం. బట్ టీడీపీ నుంచి అయితే మాత్రం అది కనిపించడం లేదు. మొన్న లోకేష్ గారు మా నాన్నే సీఎం అనడం కావచ్చు, ఇప్పుడేమో గోరంట గారు నేనే పోటీ చేయబోతున్నాను, అది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు నోటి వెంటే మీరు వింటారు అని ఒక పాజిటివ్ వైబ్ తో 100% కాన్ఫిడెంట్ తో చెప్పేసరికి రాజమండ్రి వాస్తవ్యులకి ఏం జరుగుతుంది రాజమండ్రిలో అనేది క్వశ్చన్ మార్క్. అదే నేను మీ ముందు పెడుతున్నాను. డెఫినెట్గా ఒకటి రెండు రోజుల్లో వాళ్ళ క్లారిటీ వస్తుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇరు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కలిసి వెళ్తాయి. అక్కడ రాజమండ్రి ఎంపీగా పురంధేశ్వరి గారు కూడా వస్తున్నారు కాబట్టి 3 పార్టీల సఖ్యత అక్కడ ఉంటుంది. అక్కడ టీడీపీ అవసరం జనసేనకు ఉంటుంది, జనసేన అవసరం బీజేపీకి ఉంటుంది, జనసేన అవసరం టీడీపీకి ఉంటుంది. కాబట్టి 3 పార్టీలు కలిసి వెళ్తాయి. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు రైట్, ఈసారి మాత్రం ఈ టూర్ లో ఫిక్స్ అయిపోయే అవకాశాలు కూడా చాలా మట్టుకు కనిపిస్తున్నారు. నేను నిన్న కూడా చెప్పా 22-24 లోపు అయిపోతాయి. 24 కనుక అవ్వకపోతే మీరు ఊరుకునేటట్లేదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారని చెప్పి ప్రజలు వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు టైం లేదు కాబట్టి క్లారిటీ కావాలి కదండి. ఎప్పుడు నేను చెప్తాను చాలా సమయం లేదు మిత్రమా అన్నట్టు. టైం లేదు. ఇక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ 2-3 రోజుల్లో కూడా ఇష్యూ క్లోజ్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కూటమి ముందుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ఓటు వేసే ప్రజలు చాలా తెలివి మీరున్నారండి రైట్, అంటే ఆలోచించుకుంటున్నారు ఈ నాయకుడు వస్తే మాకు ఎంతవరకు మేలు కలుగుతుంది, వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడితే మాకేటి లాభం, అంతే కదా, మా కోసం వీళ్ళు ఏం చేయబోతున్నారు అని వాళ్ళు ఆలోచించుకుని బేరీజు వేసుకుని ఓటు వేయడానికి వెళుతున్నారు. సో అలాంటి టైంలో మీ మధ్య కొట్లాటలు ఇప్పటికీ ఒక క్లారిటీ లేకపోతే వాళ్ళు మీకు ఓటు వేసి వాళ్ళు ఇబ్బందుల్లో పడకూడదు కదా. అది ఏమీ వరి కావాల్సిన రాజకీయాలు ఏంటంటే అన్ని పారామీటర్స్ చూసుకుంటారండి. దీర్ఘకాలిక ప్రయోజనాలతో చూసుకుంటారు, పొత్తుతో ముందుకెళ్లాలని చూసుకుంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా సమయం లేట్ అవుతుంది. ఆల్రెడీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి 22 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి అధికార పక్షానికి స్పీడ్గా చక్కచక్క నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడ అసలు లేరు కదా, 23 మంది ఎమ్మెల్యేలే కదా. లేకపోవడం ఒక ఎత్తు, క్లారిటీ లేకపోవడం ఒక ఎత్తు, వీళ్ళ మధ్య జరుగుతున్న గిల్లి కజ్జలు ఒక ఎత్తు, అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి. చూద్దాం రైట్. థ్యాంక్ యూ సో మచ్.